హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్యాక్స్. ముందుగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి మ్యాచ్ చూసుకుంటే అద్భుతమైన మ్యాచ్. రోహిత్ శర్మ కొన్ని హిస్టరీస్ అనేది క్రియేట్ చేశాడు, కానీ మ్యాచ్ అనేది ఓడిపోయారు. సో ఇందులో చూసుకుంటే మొదటగా రోహిత్ శర్మ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు హిట్ 500 సిక్సెస్ ఇన్ T20 అండ్ అదేవిధంగా సెకండ్ IPL సెంచరీ అనేది నమోదు చేసుకున్నాడు. సో ఇందులో చూసుకుంటే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అనేది జరిగింది వాంఖేడే స్టేడియంలో. ఇందులో ముంబై ఇండియన్స్ తరపున స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ 500 సిక్సెస్ అనేది కొట్టాడు. సో ఇక్కడ మ్యాచ్ అనేది చూసుకుంటే రోహిత్ శర్మ వింటేజ్ బెస్ట్ మ్యాచ్ అనేది అనుకోవచ్చు. ఇందులో 105 రన్స్ అనేది చేశాడు నాట్అవుట్ గా 63 బాల్స్ లో. అదేవిధంగా ఇందులో 11 బౌండరీస్ తో పాటు 5 సిక్సెస్ అనేది కొట్టాడు. సో ఇందులో కూడా స్ట్రైక్ రేట్ చూసుకుంటే 166.67 గా ఉంది. సో అదే విధంగా రోహిత్ శర్మ టోటల్ T20 కెరీర్ లో 502 సిక్సెస్ అనేవి కొట్టాడు. వాళ్ళ ముందు కిరణ్ పొలార్డ్, ఆండ్రే రసెల్ అనేది ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే రోహిత్ శర్మ ఈ IPL సీజన్ లో 261 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ చూసుకుంటే 52.20 గా ఉంది. స్ట్రైక్ రేట్ 167 గా ఉంది విత్ ఒక సెంచరీతో. సో నిన్న బ్యాటింగ్ చూసుకుంటే మ్యాచ్ చూసుకుంటే తొలుత ముంబై టాస్ గెలిచి CSKని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అందులో అజింక్య రహానే, రచిన్ రవిచంద్ర ఇంపాక్ట్ చేయలేదు, వికెట్లనే త్వరగా కోల్పోయారు. తర్వాత గైక్వాడ్, శివం దుబే 90 రన్స్ పార్ట్నర్షిప్ అనేది చేశాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మహేంద్ర సింగ్ ధోని కమ్ టు ద డ్యూరింగ్ ద ఫైనల్ ఓవర్, హ్యాట్రిక్ సిక్సెస్ అండ్ చెన్నై 20 ఓవర్లలో 206 పరుగులు అనేది చేసింది. ఇక్కడ చూసుకుంటే రన్ చేస్ ముంబై బ్యాటింగ్ కి దిగి సెకండ్ ఇన్నింగ్స్ లో ఈశాన్ కిషన్, రోహిత్ శర్మ 70 రన్స్ పార్ట్నర్షిప్ అనేది చేశారు. రోహిత్ శర్మ ఒక సెంచరీ అనేది కూడా చేశారు, కానీ మ్యాచ్ అనేది గెలవలేకపోయారు. కానీ రోహిత్ శర్మకి ఒంటరి పోరాటం అనేది చేయడం జరిగింది. అతనికి స్టాండింగ్ ఎవరు లేక వెంటనే వికెట్లు అనేది కోల్పోయి లాస్ట్ లో 186 కి మ్యాచ్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ పతిరణ 4 వికెట్లు అనేది తీశాడు. ముస్తఫిజర్ రెహమాన్, తుషార్ దేశపాండే ఒక వికెట్ అనేది తీశాడు. కానీ ఇందులో ముంబై ఫ్యాన్స్ కి చెప్పుకోదగిన విషయం ఏంటంటే రోహిత్ శర్మ బ్యాక్ టు ద ఫామ్. రీసెంట్ గా క్యాప్టెన్సీ కోల్పోయి ముంబై ఇండియన్స్ లో ఒక ప్లేయర్ గా ఉన్న రోహిత్ శర్మకి లాస్ట్ లో మొన్నటి మ్యాచ్ లో 49 దగ్గర అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేతిలో మిస్ అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో బీభత్సమైన ఫామ్ తో కొనసాగుతున్నాడు. సో మరిన్ని మ్యాచ్ అనేది అద్భుతంగా ఆడాలని మనం కోరుకుందాం. మరిన్ని వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఫ్యాక్స్.